అవినీతికి ఆది లేదు అంతం లేదు. ఏ చిన్న పని జరగాలన్నా ప్రభుత్వ అధికారులకు లంచం సమర్పించుకోవాల్సిందనే భావన మన దేశంలో నెలకొంది. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి చివరికి చేసేదేం లేక లంచమిస్తుంటారు కొందరు. మరికొందరు మాత్రం అధికారుల గుట్టురట్టు చేయడానికి ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తుంటారు. పక్కా ప్రణాళికతో దాడి చేసి అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది ఏసీబీ. అవినీతి అధికారుల భరతం పట్టే ఇలాంటి కేసుల గురించి వింటూనే ఉంటాం. ఈ క్రమంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టినప్పుడు పింక్ కలర్ ద్రావణమున్న సీసాలను చూపిస్తుంటారు. పట్టుబడ్డ కరెన్సీ నోట్లను డిస్ప్లే చేస్తుంటారు. అయితే ఏసీబీ అధికారులు ఎందుకు ఇలా ద్రావణాన్ని చూపిస్తారనే సందేహం మనలో చాలా మందికి కలుగుతుంది. దానికి లంచగొండులకు లింకేమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది కదా. దాని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. లంచం వేధింపులు జరిగితే ఆ విషయాన్ని బాధితులు ముందుగా ఏసీబీకి ఫిర్యాదు చేస్తారు. ఈ సందర్భంలో ఏసీబీ అధికారులు వారికి ముందుగానే కరెన్సీ నోట్లు ఇచ్చి వాటిని ఉద్యోగులకు లంచంగా ఇవ్వమంటారు. ఆ కరెన్సీ నోట్లకు ముందుగానే ఫినాఫ్థలిన్ అనే పౌడర్ను రాస్తారు. ఈ పౌడర్ను నోట్లకు రాసినప్పుడు అది మన కళ్లకు కనిపించదు. దీంతో బాధితులు ఆ నోట్లను ఉద్యోగులకు ఇవ్వగానే ఏసీబీ దాడి చేసి ఆ ఉద్యోగులను అదుపులోకి తీసుకుంటుంది. నోట్లకు ఉన్న పౌడర్ ఉద్యోగుల చేతి వేళ్లకు అంటుకుంటుంది. ఇలా లంచమిచ్చిన కరెన్సీ నోట్లను అధికారులు స్వాధీనం చేసుకుంటారని మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న వివరించారు. దాంట్లో ఏం చేస్తారు, ఈ పౌడర్ ఫినాఫ్థలిన్ పౌడర్. ఇది ఫినాఫ్థలిన్ పౌడర్. ఈ పౌడర్ని దీంట్లో పైన చల్లుతారు. ఇది నోట్ల పైన ఇట్లా చల్లి ఇట్లా ఒకదానిపైన ఒకటి రుద్దుతారు. ఇట్లా రుద్దేసి పౌడర్ని ఇట్లా అన్ని నోట్లలో వేసి రుద్దుతారు. ఇట్లా రుద్దేసి ఇది కనపడదు. రుద్దేసిన తర్వాత మీకు కనపడదు, ఏమి కనపడదు. చూసారా, ఏమి కనపడదు. సో దీంట్లో పౌడర్ వేసాం. పౌడర్ వేసిన తర్వాత ఇట్లా పట్టుకుంటాం. సపోజ్ ఈయనే ఒక అధికారి అనుకోండి, ఆయనకి ఇస్తాం, తీసుకో ఈ డబ్బులు, ఫోన్ పక్కన వ్యక్తి ఇట్లా పట్టుకుంటాడు. పట్టుకొని ఎంచుకున్నాడు అనుకో, లెక్కపెట్టు ఎంత ఉందో లెక్క పెట్టుకుంటాడా, సో లెక్క పెట్టుకొని ఆయన పక్కన పెట్టుకుంటాడు. అప్పుడు ఆ టైంలో అధికారులు ఎంటర్ అవుతారు. తర్వాత ప్రభుత్వ అధికారుల చేతులను ముందుగానే రెడీ చేసుకున్న ప్రత్యేకమైన మిశ్రమంలో ముంచుతారు. దాన్ని సోడియం బైకార్బోనేట్ మిశ్రమంగా పిలుస్తారు. దీంతో ఆ నోట్లను తీసుకున్న అధికారులకు ఫినాఫ్థలిన్ పౌడర్ చేతులకు అంటుకుంటుంది. ఈ క్రమంలో వారు ప్లెయిన్ గా ఉండే సోడియం బైకార్బోనేట్ మిశ్రమంలో చేతులు ముంచగానే ఆ మిశ్రమం కాస్త పింక్ రంగులోకి మారుతుంది. ఇక్కడ ఫినాఫ్థలిన్ పౌడర్ సోడియం బైకార్బోనేట్ తో కలిసినప్పుడు ఆ ద్రావణం పింక్ కలర్లోకి మారుతుంది. ఇది కెమికల్ చర్య. అంటే వారు లంచం తీసుకున్నారని చెప్పేందుకు పింక్ రంగులోకి మారిన ఈ మిశ్రమమే సాక్ష్యం. దీన్ని బట్టి అధికారులు లంచం తీసుకున్నారని మనకు అర్థమవుతుంది. లంచం తీసుకోకపోతే కరెన్సీ నోట్లను ముట్టుకోరు కనుక వారి చేతులను ఆ మిశ్రమంలో ముంచినా ఆ ద్రావణం పింక్ కలర్లోకి మారదు. ఇది పింక్ కలర్ ద్రావణం స్టోరీ.